ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పారదర్శక వ్యవస్థలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల వల్ల అనేక పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. కానీ ఈ పెట్టుబడి తరంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి అనుకూల విధానాల వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు క్యూ కడుతున్నాయి. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం, ప్రాంతాలకు అభివృద్ధి అనే స్పష్టమైన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే వైసీపీ మాత్రం అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను ఎంచుకుంది. కోర్టులను వేదికగా చేసుకుని పెట్టుబడులపై తోటాలు పేల్చడమే వారి ఏకైక ఎజెండాగా మారింది. ప్రభుత్వం ఏ సంస్థకు భూమి కేటాయించినా వెంటనే కోర్టులో పిటిషన్లు వేయడం వైసీపీ నేతల సాధారణ వ్యవహారంగా మారింది. గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలకు ఎకరా 99 పైసలు చొప్పున భూమి కేటాయింపులపై హైకోర్టును ఆశ్రయించి చివరికి న్యాయస్థానం చేత మొట్టికాయలు వేయించుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్కువ ధరకే భూములు కేటాయించడం తప్పు కాదని, ఇది వ్యాపార లాభం కోసం కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించాలని సదుద్దేశంతో తీసుకున్న విధానమని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా వైసీపీ తన పనితీరు మార్చుకోలేదు. కోర్టులో కేసులు వేసి పెట్టుబడులను ఆలస్యం చేయడం, సందేహాలు సృష్టించడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఇలాగే ఇబ్బందులు పడతారని తప్పుడు సంకేతాలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే యోచనలో ఉన్న ఇతర కంపెనీలకు పంపడం వారి రాజకీయ వ్యూహంగా మారింది. ఇది రాష్ట్ర భవిష్యత్తును, యువత ఆశలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తున్న వికృత దాడి మాత్రమే. ఇప్పుడు అదే కుట్ర విశాఖ మధురవాడలో నిర్మించబోయే రహేజా ఐటీ పార్కుపై పన్నుతోంది వైసీపీ. హైదరాబాద్లో మైండ్ స్పేస్ తరహా అత్యాధునిక ఐటీ పార్క్ను విశాఖలో నిర్మించేందుకు రహేజా సంస్థ ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం. 2712 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ పార్క్ నిర్మించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు గ్రౌండ్ అయితే ప్రత్యక్షంగానే 10,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. వీరు నిర్మించబోయే ఐటీ పార్కులు అనేక ఐటీ కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విశాఖ ఐటీ హబ్గా మారుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్టల్లో, షాపులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వం మధురవాడలో 27 ఎకరాలను ఎకరా 99 పైసలు చొప్పున కేటాయించింది. కానీ దీనిని తట్టుకోలేని వైసీపీ నేతలు రహేజా సంస్థను రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ దుష్ప్రచారం చేస్తూ కోర్టులను పక్కుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో రహేజా సంస్థ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీరు నిర్మించిన మైండ్ స్పేస్ లో మ్యారెట్ ఇంటర్నేషనల్ గ్రూప్ కు చెందిన వెస్టిన్ 5 స్టార్ హోటల్ మినహా మిగిలినవన్నీ ఐటీ కంపెనీలే. డెల్, ఐబిఎం, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు అదే మోడల్ను విశాఖకు తీసుకురావడమే రహేజా లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితే ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు వస్తాయన్న భయంతోనే తాడేపల్లి ప్యాలెస్ లో పన్నిన రాజకీయ పన్నాగమే హైకోర్టు పిటిషన్ గా మారింది. అభివృద్ధి జరిగితే తమ రాజకీయాలు వెలవెలబోతాయన్న ఆందోళనతోనే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోంది. గతంలో తన తండ్రిపై సినిమా తీసిన డైరెక్టర్లకు ఉచితంగా జగన్ భూములు ఇచ్చాడు. జగన్ సీఎం అవ్వాలని పూజలు చేసిన గురువులకు తక్కువ ధరకే విలువైన భూములు కేటాయించాడు. కానీ యువత భవిష్యత్తును బంగారుమయం చేసే సంస్థలకు చంద్రబాబు భూములు కేటాయిస్తే మాత్రం సహించలేక అడ్డం పడటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ఈ కుట్ర రాజకీయాలకు న్యాయస్థానాలు మరోసారి స్పష్టమైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే ఒకసారి చెంపదెబ్బ తిన్నా బుద్ధి రాక మళ్ళీ అదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్న వైసీపీ నేతల వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని ఆపలేరు, యువత భవిష్యత్తును అడ్డుకోలేరు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గమనిస్తే సమాధి కాబడ్డ ఆ పునాదుల మీద తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ సన్నాసి మూకలకు ప్రజలు మెట్టుదెబ్బ కొట్టే కాలం, సమయం ఆసనమైంది. యువత తిరగబడి ఆ సన్నాసుల చొక్కాలు బట్టి నిలబడే పరిస్థితి వస్తే రాష్ట్రంలో తిరగడానికి ఒక్క నాయకుడు అనేవాడు ఉండడు. అది గుర్తించి గమనించి జగన్ రెడ్డి వ్యవహరిస్తే తనకి కూడా మంచిదని యువత స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉంది. పాలనా సంస్కర్తకు ప్రతిష్టాత్మక అవార్డు. కంగ్రాచులేషన్స్ సీఎం సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించడం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి గారికి. ఉమ్మడి రాష్ట్రంలో
సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నెన్నో పాలనా సంస్కరణలు తెచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల యువకుడిలాగా ఆయన కనబరుస్తున్న పనితీరుని దేశం కాదు ప్రపంచ నాయకులు విస్తుపోయి చూస్తున్నారు. కొంతమంది నాయకులను చూస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు రోజు 3 గంటల మించి పనిచేసిన పరిస్థితి లేదు. అధికారం పోయిన తర్వాత వారానికి ఒక రోజు రాష్ట్రానికి వచ్చి పార్ట్ టైం పొలిటీషియన్గా మిగిలిపోయిన నాయకులను కూడా చూస్తున్నాం. 50 ఏళ్లకే 100 ఏళ్లు నిండిన వ్యక్తుల్లాగా అరగంట కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను కూడా చూస్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 సంవత్సరాల వయసులో రోజుకి 20 గంటల పని చేస్తూ 18 నెలల కొద్ది కాలంలోనే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం, పోలవరాన్ని పరిగెత్తిస్తాం, అమరావతిని శరవేగంగా నిర్మించడం ఆయనకే సాధ్యమైంది. ఆయన ఒక్కడికే సాధ్యమవుతుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహాలకు ఎస్క్రో ఖాతా తెరవాలని నిర్ణయించారు. ఆధునిక పాలనా సంస్కరణలో భాగంగా సరికొత్త పాలసీలను రూపొందించిన సీఎం చంద్రబాబుకు గుర్తింపుగా ఎకనామిక్ టైమ్స్ అవార్డు ప్రకటించింది. బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్గా సీఎం చంద్రబాబును దేశంలోని వివిధ ప్రముఖులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. గురువారం సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అవార్డు వచ్చిన అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. మంత్రులు, సిఎస్, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రిని అభినందించారు. ఆయన కష్టానికి ఫలితంగా దక్కిన అవార్డును కూడా ఆయన మంత్రులు, అధికారుల సహకారంతోనే నాకు ఈ అవార్డు వచ్చిందంటూ ఆయన పేర్కొనడం ఆయన గొప్పతనం. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ స్వీకరించలేదని, విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్న సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు రావడం వెనక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, జిల్లా కలెక్టర్లదే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రతి ఏడాది ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ 1గా నిలిచాం. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. 18 నెలల్లో 25 కొత్త పాలసీలతో పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నాం. ప్రతి నెల ఎస్ఐపిసి, ఎస్ఐపిబిల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక కేంద్ర సహకారాన్ని విస్మరించలేం. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతానే తీసుకొచ్చాం. దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తాం. లేబర్ కోడ్ గైడ్లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నితంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్పందనతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ చప్పట్లతో మారుమోగింది. అంతకుముందు సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు ప్రకటించిన రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపేందుకు ఆర్ఎస్ఎస్లు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎకనామిక్ టైమ్స్ తమ పత్రికలో పేర్కొన్న హెడ్డింగ్ చదివితేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఈ రాష్ట్రం దాదాగిరిని చూసింది, అభివృద్ధికి దూరమైంది. ఇప్పుడు నాయుడుగిరిని చూస్తోంది, అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తోంది. సంస్కరణలు చేపట్టాలంటే అసాధారణ ధైర్యం అవసరం. అలాంటి ధైర్యం టన్నుల కొద్దీ సీఎం చంద్రబాబుకు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 25 కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలని సీఎం ప్రేరణ ఇస్తుంటారు. ముఖ్యమంత్రి ఒక జనరేషన్ ముందే ఆలోచిస్తారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను తొలిసారిగా స్వీకరించిన రాష్ట్రంగా అప్పట్లో ఏపీని నిలిపిన ఘనత చంద్రబాబుదే. పవర్ సెక్టార్ రిఫార్మ్స్కు శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబే. ముఖ్యమంత్రి ఎప్పుడూ గుర్తింపు కోసం కాకుండా ప్రజల సంతృప్తి కోసం పనిచేస్తారు. దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. చంద్రబాబు నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.